అమ్మ ఏంటి గుంటూరు పార్లమెంట్ లో ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు. మరి ఇక్కడ ఆయన గెలుపు ఎలా ఉండబోతుంది అంటారు? ఆయన గెలుపు చాలా బాగుంటుందండి. ఎందుకంటే పెమ్మసాని గారిని మేము చూడటం ఇదే ఫస్ట్ టైం. ఆయన ఎన్నో సొంతంగా ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ పరంగా కాకుండా సొంతంగా కూడా చాలా చేశారు పెమ్మసాని గారు. అది మేము ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాతే తెలుసు, అంత ముందు తెలియదు పెమ్మసాని గారు అంటే. ఆయన మాత్రం పక్కాగా మెజార్టీతోనే గెలుస్తారు. ఎందుకు ఆయనే మెజారిటీతో ఎందుకు గెలుస్తారంటారు? ఇక్కడ ఒక మంచి వ్యక్తి కాబట్టి, వాళ్ళ సొంత రాజకీయాలు చేయకుండా ప్రజల్లోకి వచ్చి ప్రజలకు మంచి చేయాలనుకున్న వాళ్ళనే ప్రజలు ఎన్నుకుంటారు. అలాంటిది పెమ్మసానిలో మాకు కనిపించింది కాబట్టి పెమ్మసాని గారు మెజార్టీతో గెలుస్తారని నమ్మకంతో ఉన్నాము. ఆయనతో కూడా మేము పని చేయటం, వర్క్ చేస్తాం. ఆయనతో కూడా ఆయన గెలవాలని కోరుకుంటున్నాం. మరేంటమ్మా, మరి ఇక్కడ వైసీపీ ఏమో చాలా మందికి సంక్షేమ పథకాలు అన్ని పథకాలు ఇచ్చి అమ్మ ఒడి గాని ఇస్తా ఉన్నారు. మరి వాళ్ళేమో ఇక్కడ మేమే గెలుస్తా ఉన్నారు. మరి ఎలా ఉంటదండి ఇక్కడ వైసీపీది? మరి వేస్ట్ పరిపాలన అండి వైసీపీ అంటే. ఇప్పుడు 15,000 రూపాయలు అమ్మఒడి వేస్తున్నాం అంటున్నారు. ఎలా వేస్తున్నారు? ఎవరి డబ్బులు ఎవరికి వేస్తున్నారు? 15,000 అయినప్పుడు మేము పిల్లల్ని చదివించుకోలేదా? చదివించుకున్నాంగా. ఇప్పుడు హాస్టల్ ఫీజు ఇదివరకు 15,000 వేయక ముందు హాస్టల్ ఫీజు చదువుకున్న కాలేజీ పిల్లలకి 2,500 అలా ఉండేది సంవత్సరానికి. ఇప్పుడు 5,000 రూపాయలు. మళ్ళీ వాళ్ళకి ఇది తీసుకురండి అని పుస్తకాలకి, వాటికి ప్రింటింగ్లకి, వాటికి అని చెప్పి ఆయన ఇచ్చిన 15,000 రూపాయలు అట్టనే అయిపోతున్నాయి. ఈ చేత్తో ఇస్తున్నాడు, ఈ చేత్తో తీసుకున్నారు. ఉపయోగం లేని పథకాలు పెట్టి మనుషుల్ని సోమరపోతులు చేసే పథకాలు, అలాంటి పథకాలని మేము ఆస్వాదించము. అలాంటి మాకు అక్కర్లేదు. ఇప్పుడు 45 సంవత్సరాల వాళ్ళకి కూడా డబ్బులు వేస్తున్నాం అంటున్నారు. 45 సంవత్సరాల వాళ్ళకి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఆ డబ్బులు వేయాల్సినంత అవసరం ఏంటి? సంపాదించుకునే వయసు ఉంది. డబ్బులు వేస్ట్ గా ఖర్చు పెడతాం పద్ధతి కాదు కదా. ఎక్కడ అప్పులు తీసుకొచ్చి ఇక్కడ మేము పంచాము, మేము ఇచ్చాము అని అంటే దేనికి ఉపయోగం లేని పరిపాలన అవసరం లేదండి. అది వేస్ట్. అది ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, ఫెన్షన్ ఉంది. ఆ ఫెన్షన్ పరంగా ఏదైనా సహాయం చేయాలంటే చెయ్యండి. అంతేగాని 45 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సోమరపోతులు చేసి మేము ఇచ్చామంటే అది పద్ధతి కాదు. ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? అది అయితే ఇక్కడ గెలుపు మట్టికి పెమ్మసాని గారు గెలుస్తారు. పెమ్మసాని గారు గెలుస్తారు. మాకు మనోహర్ సార్ గారు కూడా గెలుస్తారు. ఎందుకంటే మనోహర్ సార్ చాలా అభివృద్ధి చేశారు. మా కొలకలూరులో గాని ఎక్కడన్నా గాని గ్యాస్ పొయ్యిలు గాని, రేషన్ బియ్యాలు 35 కేజీలు బియ్యం కార్డు గాని చాలా బాగా చేస్తారు మనోహర్ గారు. ఇటు వైసీపీ ప్రభుత్వం అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం డొంకలు బాగు చేస్తామన్నారు. గెలిచిన 3 నెలలకే చేస్తా అన్నారు. అది ఏడ్చినట్టుగానే ఉంది. ఆ ప్రభుత్వం అంత సన్నాసి ప్రభుత్వం, ఇంకా వేరేది ఏదీ లేదు. వరస్ట్. ఇక్కడ చెరువు బాగు చేస్తా అన్నారు. దాన్ని పట్టించుకునే మగోడు లేదు. ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు లేరు, ఎవరూ లేరు. అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పంపించటం, అదొక్కటే తెలిసింది. రౌడీ రాజ్యం. బస్సు వెళ్తుంటే బస్సు డ్రైవర్ కి ఆరన్ కొట్టి వెనకమాల కారులో ఉండి దిగి బస్సు డ్రైవర్ పక్కకి సైడ్ ఇవ్వలేదని చెప్పి దిగి కొట్టే ప్రభుత్వం ఏడన్నా ఉందా? రౌడీ రాజ్యం. నడి రోడ్ల మీద పొడిచి చంపటాలు చేయటాలు. ఈయన వచ్చిన తర్వాత డ్రగ్స్ కూడా అండి. కాలేజీకి వెళ్ళటం మానేసి డ్రగ్స్ కి అలవాటు అయిన పిల్లలు చాలా మంది ఉన్నారు. డ్రగ్స్ వాళ్ళ నుంచి వస్తుంది. తాగిన వాళ్ళని పట్టుకుంటున్నారు కానీ అది సరఫరా చేసేవాడిని పట్టుకోవటం లేదుగా. ఈ పిల్లలు జైల్లోకి వెళ్ళి 18 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు జైల్లోకి వెళ్ళి ఉండి వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు ఏడుతూ స్టేషన్ చుట్టూ తిరగటమే సరిపోయింది. అది వాళ్ళ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం అంటే అలా ఏడ్చింది. ఇప్పుడు పిల్లలకు కూడా మామూలుగా 35 సంవత్సరాలు వచ్చిన పెళ్లిళ్ళు కాని పిల్లలు కూడా ఉన్నారు. ఎలాంటి డ్రగ్స్ కి అలవాటు అయ్యారు. తల్లిదండ్రుల్ని కొట్టడం, ఆ డబ్బులు ఇవ్వకపోతే ఏదిచ్చటం, ఇలాంటివి జరుగుతున్నాయి. గంజాయి అనేది వైసీపీ వచ్చిన తర్వాతే ఎక్కువయింది. ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో పట్టుకునే నాదుడు లేరు, ఎవరు లేరు. తాగిన వాళ్ళు మాత్రం తీసుకెళ్లి స్టేషన్ లో వేస్తారు. అది వచ్చే వాళ్ళని పట్టుకొని ఖండించడం అనేది లేదు వైసీపీ ప్రభుత్వానికి. పక్కాగా పెమ్మసాని గారిది, నాదెళ్ల మనోహర్ గారు కూడా.